tractor or an ASL type of thing which has a vacuum type of thing. And they can do both municipalities one day. One vehicle for both the municipalities. Machine cost and the cost is it's easier for a monthly basis customer. Easier for us to the CSR fund one time purchase of vehicle and the driver is easier. Because state government is not giving more manpower. So we have to do it for machines. The problem is లేబర్ ఉండడానికి ఊరు బయట పెట్టుకోండి. లేబర్ ఏం చూస్తారు అంటే అడుగుతారు లేబర్ ఫుల్ లేబర్ ఉన్నారా? రెండు విషయాల్లో స్పీడ్ పెంచాలి, క్వాలిటీ పెంచాలి. ఓకే, నువ్వు వద్దు వద్దు అంటే వచ్చి వర్క్ తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు వర్క్ అనే గట్టిగా చేయి. ఓకే, నేను పోయినసారికి సరే ఈ బిల్డింగ్ లో పెద్ద ప్రోగ్రెస్ ఉంది, ఇంట్లో పెద్ద ప్రోగ్రెస్ లేదు. మనం CHC to area hospital converted, sir. They other hospitals also same converted from CHC to area hospitals. So they have got the cadre strength and we are lacking cadre strength, sir. Even recently Tungaturti kuda 11 మంది డాక్టర్స్ వచ్చారు సార్, cadre strength వచ్చేసింది అక్కడికి. బట్ వీఆర్ వర్క్ లోడ్ మనకు చాలా బిజీగా ఉంటుంది సార్. సార్ కూడా 4 సార్లు చేసి ఫాలో చేసింది. సుదీర్ఘ కాలంలో ఈ మెడికల్ ఫెసిలిటీస్ నెగ్లెక్ట్ అయినాయి. మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్మావతి గారు ఎమ్మెల్యే అయినాకనే ఈ 100 బెడ్ హాస్పిటల్ మంజూరు, 26 కోట్ల రూపాయలతో ఈ 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణంలో ఉంది. ఈ పనులు మంచి క్వాలిటీ పనులు చేయించడానికి, వేగవంతంగా పూర్తి చేయించడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు నేను ఈ 100 బెడ్ హాస్పిటల్ వర్క్ రివ్యూ కోసం రావడం జరిగింది. సరే, ఆయన కాంట్రాక్టర్ ఇప్పుడు అంటున్నాడు డిసెంబర్ లో పూర్తి చేస్తారని. నేను ఆశిస్తున్నాను ఆయన డిసెంబర్ లో మనం ఇది ప్రారంభోత్సవం పెట్టుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. మరి మీ ద్వారా కోలాడు ప్రాంతం కానీ, సూర్యాపేట జిల్లా కానీ, యావత్ తెలంగాణ రైతాంగానికి మా సరైన విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ వానాకాలం పంటకి ఎల్ నీనో వచ్చే ప్రమాదం ఉందని చెప్పి మెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచిస్తున్నారు. అంటే ప్రతి ఏటా పడే వర్షాల కంటే కొంచెం తక్కువ పడొచ్చని. అందుకోసము చాలా వివరంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ అన్ని జిల్లా కలెక్టర్లకి అడ్వైజరీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంటలు వేసుకుంటే ఏది బెటర్ అనేది రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ యొక్క సలహాల మేరకు అందరు జిల్లా కలెక్టర్ల ద్వారా విడుదలయ్యే ప్రెస్ రిలీజ్ కి మీరు దయచేసి గమనించి ఈ ఎల్ నీనో ప్రభావిత ఈ సమయంలో మరి మీరు సరి అయిన పంటలు వేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి.